హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బీరకాయతో కూర చేయబోతున్నానండి. అదేంటంటే బీరకాయ పచ్చికారం అనమాట. దీనికోసం అయితే ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తొక్క తీసి కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలండి. పచ్చికారం కోసం అయితే కొంచెం అంత నూపప్పు, చిన్న అల్లం ముక్క, మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అయితే ధనియాలు వేసుకుని చిటికెడు పసుపు వేసుకోవాలి. అయితే ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలండి. ముక్కల్లో కూడా కొంచెం వేయాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని ఇది మెత్తటి పేస్ట్లా అయితే నూరుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని కలుపుకుని ముక్కలకు సరిపడా కొంచెం పసుపు అయితే వేసుకుని ఉప్పు కూడా కొంచెం తగ్గించి చూసుకుని వేసుకోవాలండి. కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈలోగా అయితే నేను ఈ పేస్ట్ని ఆడి తెచ్చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలిపేసుకుని మనం ముందుగానే ఆడి పెట్టుకున్న నూపప్పు మిశ్రమాన్ని అయితే కూరలో వేసేసుకుంటున్నాం అన్నమాట. నేనైతే ఒక 4 డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం ఫేవరిష్గా ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. అందుకని షార్ట్లు అయితే పెడతాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే మొత్తం వేసేసుకున్నాను. కొంచెం అయితే వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని అది బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయాక అంతే డిష్ అవుట్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ పచ్చికారం కూర అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్.